హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కమ్ యూట్యూబ్ ఛానల్. మనకి ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇందులో చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి చెప్తాను. సో ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఒకవేళ మన విజ్కమ్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దానివల్ల ప్రతి కౌన్సిలింగ్ది ప్లస్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్ తర్వాత ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వబడుతుంది. సో దీంట్లో వీడియోస్ అయితే ఉన్నాయి, వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ వీడియో లెక్చర్స్, దాన్ని మీరు చూసి అలాగే దానిపైన క్విజెస్, పీడిఎఫ్ నోట్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే డిస్కస్ చేయబడతాయి. ఒకవేళ క్లాస్ 11th అయితే విజ్కమ్ క్లాస్ 11th, ఒకవేళ క్లాస్ 12th అయితే విజ్కమ్ క్లాస్ 12th, ఒకవేళ కౌన్సిలింగ్ గురించి అయితే విజ్కమ్ బైపీసీ, ఈ 3 టెలిగ్రామ్ గ్రూపులలో దేంట్లో ఒక దాంట్లో మీ అవసరాన్ని బట్టి జాయిన్ అవ్వండి. ఓకే, సో మీ రిలేటివ్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విజ్కమ్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే చూడమని చెప్పండి. క్లాస్ ఏ కాలేజీలో చదువుతున్నా, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా, నీట్కైనా తర్వాత ఎంసెట్కైనా వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వచ్చింది. సో ఎలిజిబుల్ లిస్ట్ దేనికి అనేది చాలామందికి డౌట్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లియర్గా చూడండి, ఇది ప్రైవేట్, అన్ఎయిడెడ్, ఓకే, అండ్ నాన్ మైనారిటీ. మళ్ళీ ఇంకొకటి, ఇది ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా వేరే ఉంటుంది, ఆల్ ఇండియా కోటా వేరే ఉంటుంది. సో ఇది ఆల్ ఇండియా కోటా సీట్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్లో, ఎయిడెడ్ అయినా పర్లేదు, అన్ఎయిడెడ్ కాలేజెస్ కాబట్టి ఇది ప్రైవేట్ కాలేజెస్కి, ప్లస్ అన్నింటికి కాదు, ఇది ఓన్లీ బిహెచ్ఎంఎస్కి, హోమియోపతి తర్వాత బిఏఎంఎస్కి. ఓకే, సో ఈ రెండింటి కోర్సెస్ మాత్రమే. ఇది కూడా సెలెక్షన్ లిస్ట్ కాదు, దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సీట్ రాదు, ఓన్లీ వీళ్ళు ఎలిజిబుల్ మాత్రమే. ఇంకా దీని నుంచి మెరిట్ లిస్ట్ అని ఉంటుంది, చాలా లిస్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి చూడండి, ఇది నాట్ ఎలిజిబుల్, ఒక్క క్యాండిడేట్ మాత్రం ఎలిజిబుల్ కాలేదు, బికాజ్ నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ లెటర్ డేటెడ్. కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి వేరే దగ్గర కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కాలేజ్ జాయిన్ అవ్వకపోవడం లాంటివి జరిగినవి. కాబట్టి కొంతమందికి నాట్ ఎలిజిబుల్ అయితే లిస్టు సెంట్రల్ నుంచి లెటర్ వచ్చింది, ఆయుష్ నుంచి. ఆ లెటర్లో ఉన్న వాళ్ళకి ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ కాదని చెప్పింది. సో అలాంటి కొన్ని జరిగాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నంత మాత్రాన మీకు బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్లో సీట్ కన్ఫర్మ్ అని కాదు, ఓన్లీ ఎలిజిబుల్ లిస్ట్, మెరిట్ లిస్ట్ వస్తుంది. సో కాకపోతే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, కనీసం మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉందా లేదా అనేది. ఓకే, సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను నేను. సో దానికి మీరు మీ ఫ్రెండ్స్ని అందరు ఎవరైతే ఆయుష్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఇంకెలాంటి ఏపీ తెలంగాణలో ఎక్కడ కౌన్సిలింగ్ గురించి, మెడికల్ కౌన్సిలింగ్ అయినా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయినా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన ఛానల్ని రెఫర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్తో స్టార్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.